లాల్ సలాం కామ్రేడ్స్. బేసికల్లీ మనకి కెమెరా ఉండి ఏదైనా ఎవరినైనా గట్టిగా వేసుకోవాలంటే గట్టిగా మనం ఆడుకోవాలంటే ఆడుకుంటాం, కానీ ఇట్లా పెద్ద మనుషుల మధ్యలో చాలా పద్ధతిగా మాట్లాడాలంటే నాకు పెద్దగా మాటలు రావట్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్. చాలామందికి ఇదంతా కులం గురించి, అంటే కుల నిర్మూలన, కుల జాడ్యం, ఈ మాటలు మనం మాట్లాడుకునే ముందు చాలామందికి సమస్య ఏంటంటే వీళ్ళందరూ కూడా మతం భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తుంటారు. వీళ్ళు మతోన్మాదం వెనకమాల ఈ కులం అనే ఒక జాడ్యాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళకి అణచబడ్డ వర్గాల గురించి ఎవడైనా మాట్లాడితే వాడికి ఒక మతాన్నో ఒక కులాన్నో లేకపోతే ఒక పార్టీనో అంటగడతారు. మొన్న నాకు జరిగింది కూడా అదే. ఇంతకుముందు ఇంత రేజ్తో మాట్లాడని మేము ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నార్థన్ స్టేట్స్లో ఉన్న ఒక భావజాలాన్ని తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లల మైండ్లో మతోన్మాదాన్ని ఇంజెక్ట్ చేద్దామని చూస్తున్నప్పుడు మనం చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని మనం టచ్ చేయం. బేసిక్గా సొసైటీలో కులం అని చెప్పుకోవటానికి కానీ, ఏంట్రా నువ్వు ఈ కులం గురించి తక్కువగా మాట్లాడుతున్నావు అంటానికి కానీ మనం వెనకడిగేస్తాం. హిందూయిజం గురించి మాట్లాడటానికో రాముడి గురించి మాట్లాడటానికో మనం వెనకడిగేస్తాం. ఎందుకంటే మనకు భయం, మన మీద ఎలాంటి దాడి జరిగిద్దో, సోషల్ మీడియా వేదిక కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మన మీద ఎలాంటి దాడి జరిగిద్దో అనేది మనకు భయం. మాకు అనిపించింది ఈ వ్యక్తిని ఇలాగే వదిలేస్తే ఈ మతోన్మాదం చిన్నపిల్లల మీదకి ఇంజెక్ట్ చేస్తాడు, పిల్లలు చెడిపోతారు. రేపొద్దున్న ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, తెలంగాణకు మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెల్లిగా ఈ మతోన్మాదపు ఛాయలు మెల్లిగా అలుముకుంటున్నాయి. కాబట్టే మేము గట్టిగా మాట్లాడుతున్నాం. మాట్లాడితే వాళ్ళకి బాధ అనిపించింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కులం ఎక్కడ, కులం ఎక్కడ అని అడుగుతారు చాలామంది. అసలు ఇప్పుడు కుల వివక్ష ఉందా? రిజర్వేషన్లు తీసేయండి. కుల వివక్ష ఉందా? ఎందుకు మాట్లాడుతున్నారు దీని గురించి అంటారు. అరే, దీని అందరికీ కూడా ఈ సంఘ పరివార శక్తులు ఏం చేసినాయి అంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కొంతమందిని పిక్ చేసుకొని వాళ్ళకి ఈ పోలేరమ్మ అంటే గ్రామ దేవతలు, ఈ వాళ్ళకి కొన్ని మంత్రాలు ఇవన్నీ నేర్పించి, మేము చూడండి వీళ్ళని కూడా పూజారుల కింద చేస్తున్నాం, ఇది మా సనాతన ధర్మం అంటే అని చెప్పని ఓ డ్రామా ప్లే చేస్తున్నారు. అలా డ్రామా ప్లే చేసే వాళ్ళకి నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, ఒకే ఒక క్వశ్చన్ ఉండేది. ఏంటంటే, మీరు చెయ్యాలనుకుంటే గ్రామ దేవతల గుళ్ళోనో మీ సందు చివరిలో ఉండే గుళ్ళోనో కాదు, అత్యున్నత దేవాలయాలైన తిరుపతి దేవాలయంలోనో శ్రీశైలం దేవాలయంలోనో మీరు తీసుకెళ్ళి ఒక దళితుడిని అగ్రవర్ణాల పూజారిని పక్కన పెట్టి ఒక దళితుడిని తీసుకెళ్ళి అక్కడ పూజారిని చేయండి మీకు దమ్ముంటే. అప్పుడు మేము ఒప్పుకుంటాం కుల వ్యవస్థ లేదని. మీరు అది చేయరు, మీరు అది చేయలేరు. ఎందుకంటే మీరు మతం వెనకమాల కులాన్ని పోస్తారు మీరు ప్రజలకి. నేను ఇలా మాట్లాడితే ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటాను. ఎనీవేస్, మోహన్ తలారి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పబ్లిషింగ్ దిస్. ఇంతకుముందు 2-3 అనువాదాలు వచ్చినా సరే, బేసిక్గా అంబేద్కర్ గారంటే ఒక కులానికో ఒక వర్గానికో అంటగడుతున్న కొంతమంది వ్యక్తులకి బేసిక్గా వాళ్ళకి అంబేద్కర్ అంటే తెలియదు. వాళ్ళకి అంబేద్కర్ అంటే రిజర్వేషన్, వాళ్ళకి అంబేద్కర్ అంటే ఒక కులం, అంబేద్కర్ అంటే ఒక మహర్ వర్గానికి చెందిన వ్యక్తి. యాక్చువల్గా అంబేద్కర్ని చదవాలంటే వాళ్ళకి లైఫ్ టైం సరిపోదు. అంబేద్కర్ని అర్థం చేసుకోవాలంటే, అంబేద్కర్ భావజాలం అర్థం కావాలంటే వాళ్ళ జీవితకాలం సరిపోదు. మోహన్ తల్లరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. నా తరపు నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు కావచ్చు, నా తెలిసిన మీడియంస్లో అన్నిటిలో కూడా ఈ పుస్తకాన్ని గురించి ప్రచారం చేస్తాం. ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలి అని కోరుకుంటున్నాం. కులం, ఫైనల్గా కులం ఎక్కడుంది అని అడిగే వాళ్ళకి, 2 పిల్లలు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిని తట్టుకోలేక రౌడీలని హైర్ చేసుకొని రోడ్డు మీద కిరాతకంగా నరికి చంపిన ఆ కత్తి కంటిన రక్తపు ఆ మరకల్ని చూస్తే మన కులం ఎక్కడుందో తెలిసిద్ది. ఉత్తరప్రదేశ్లో తన భర్తని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పని అర్ధరాత్రి ఒక ఆడపిల్ల వెళ్తే ఆడపిల్లని జైలు గోడల మధ్యలోనే చెరిచిన పోలీస్ ఆఫీసర్ల పిస్టాళ్ళు వాటిని అడిగితే చెప్తే ఈ కులం ఎక్కడుందని. ఇక నేను అలా మాట్లాడుతూ ఉంటాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ బీయింగ్ మోర్ అగ్రెసివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ, మోహన్ తలారి. ఇట్స్ బీన్ అ గుడ్ జాబ్ బ్రదర్. హై ఫై, లాల్ సలాం. థ్యాంక్ యూ.